బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్స్ ఒకసారి చూద్దాం. బీజేపీ ప్లస్ 160 స్థానాల్లో కంటిన్యూ అవుతుంది మహారాష్ట్రలో. కాంగ్రెస్ ప్లస్ 99 స్థానాల్లో ఇక్కడ 100 ట్రిపుల్ డిజిట్కి సంబంధించి టచ్ చేయడానికి దగ్గరలో కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ లెక్కన చూసుకున్నామంటే ఇండివిజువల్గా ఒక్కొక్క పార్టీ ఫలితాలని పెర్ఫార్మెన్స్ని ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూస్తే 92 స్థానాల్లో బీజేపీ కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 29 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతోంది. శివసేన షిండే వర్గం పార్టీ 46 స్థానాల్లో కంటిన్యూ అవుతోంది. సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. థర్డ్ ప్లేస్లో ఎన్సీపీ మనకు కనిపిస్తోంది 37 స్థానాల్లో. ఒకవైపు అజిత్ పవార్ పార్టీని చీల్చి అటు ఎన్డీఏలో కలిసి అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి పార్టీ ఒక రకంగా వెనకబడింది. దాదాపు దానికంటే 11 స్థానాల్లో ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ కేవలం 29 స్థానాల్లో మాత్రమే ముందుంది. కానీ అందుకు భిన్నమైనటువంటి ఫలితాలు శివసేనలో మనం చూస్తున్నాం. శివసేన విషయానికి వచ్చేటప్పటికి శివసేన మొదటి నుంచి ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాకరే పార్టీ కేవలం 28 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కంటిన్యూ అవుతూ ఉంటే శివసేన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షిండే వర్గానికి సంబంధించినటువంటి పార్టీ 46 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో ఓవరాల్గా బీజేపీ తరువాత అత్యధిక స్థానాలు గెలుచుకునే పార్టీగా నిలిచేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా శివసేన షిండే వర్గానికి సంబంధించింది. షిండేని ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, ఆ పార్టీని లీడ్ చేస్తున్నారు. మరాఠాకు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఆయన ఎస్టాబ్లిష్ కాగలిగారు. అదే సమయంలో సామాన్యులకి మధ్యతరగతికి అందుబాటులో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకోగలిగారు. ఇప్పటికే 1500 ఏదైతే ఒక మంచి మహిళల కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం లాడ్లీ బెహనా యోజన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 1500 రూపాయలు అందిస్తున్నారు. ఈ ఎన్నికల తరువాత దాన్ని 2100 రూపాయలు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. కొంతవరకు మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి మహారాష్ట్రలో మహిళా ఓటర్లు ఎటువైపు నిలబడితే ఆ పార్టీ విజయం సాధిస్తుందనేటటువంటి నమ్మకం కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ పార్టీలో. ప్రధానంగా మహిళా ఓటర్లు ఈసారి ఈ మహాయుతి వైపు నిలబడ్డారా అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే శివసేన షిండే వర్గానికి వచ్చినటువంటి 46 సీట్లు కానీ లేక కంటిన్యూ అవుతున్నటువంటి ట్రెండ్స్, ఆ తర్వాత బీజేపీకి సంబంధించి కనిపిస్తున్నటువంటి 92 స్థానాలు కానీ ఇవన్నీ కూడా మహిళలు ఇటువైపు నిలబడ్డారా అనేటటువంటి ఒక వాతావరణాన్ని, ఒక సంకేతాన్ని క్లియర్గా ఇస్తోంది.